హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాకు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలానే కింద ఫ్రిల్స్ వచ్చి, చేతుల దగ్గర కూడా ఫ్రిల్స్ వచ్చి లాంగ్ ఫ్రాకు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా క్లియర్‌గా అర్థమవుతుందండి. కొత్త వాళ్ళకి కూడా ఈజీగా కుట్టేసుకునే విధంగా అయితే నేను ఇక్కడ స్టిచ్చింగ్ చూపించానండి. కటింగ్ వీడియో దీని ముందు అప్‌లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ వీడియో కూడా చూడండి, బాగా అర్థమవుతుంది. చూస్తున్నారా ఇక్కడ మనకి ఈ ముక్కొచ్చేసి 6 మీటర్ల ముక్కతోటి ఇంత గేర అయితే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామనమాట. ఇదొచ్చేసేసి మనకి ఆర్గాంజా క్లాత్ అనమాట. ఆర్గాంజా క్లాత్ తోటి ఇక్కడ నేనైతే ఫ్రాకు స్టిచ్చింగ్ చేశానండి. మీకు అంతా కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే బాగా అర్థమవుతుందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! వెనక గాని, ముందు గాని ఫిట్టింగ్ అంతా కూడా నీట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఆల్రెడీ నేను కటింగ్ చేసేసాను కదా! కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా మనకి నేనొచ్చేసి మధ్యలో ముక్కయితే తీసుకున్నాను. మనం కింద కుచ్చులు వేరే పెడతాం కదా! దానికి సరిపడగా వేరే తీసుకొని, ఇక్కడైతే పెద్ద కుట్టు పెట్టేసేసి ఒక సైడు కుట్టేస్తున్నాను. పెద్ద కుట్టు మీద కుట్టేసి, చివరి వరకు కుట్టేసుకోండి పెద్ద కుట్టు పెట్టేసి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం కుచ్చులనేది పెట్టుకుందాం. లేదు మేము ఇలా ఇంత ప్రాసెస్ మాకొద్దు అనుకున్న వాళ్ళైతే, మనం ఇలా కుట్టేటప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోండి. నడుము చుట్టూ గూడా ఇప్పుడు మన నడుము మనకి 30 వచ్చిందనుకో, 30 ఎంత వరకు సరిపోతుంది అంతవరకు కుచ్చులు పెట్టేసుకోవాలి అనమాట. ఇక్కడొచ్చేసి నేను చివరి వరకు ఇలా పెద్ద కుట్టు పెట్టేసి, కొంచెం దారం ఎక్కువనే లాక్కోండి బయటికి. చూస్తున్నారు కదా! ఈ మాత్రం లాక్కున్న తర్వాత ఇక్కడ కట్ చేయొద్దు. ఆ చివర కట్ చేసుకొని ఇంత దారం ఉంచుకోండి. ఈ 2 కూడా ఇలా చుట్టుకొని ఉంటాయి కదా! చుట్టుకున్నయి తీసేసేయండి. తీసేసి 2 దారాలు విడివిడిగా వస్తాయి కదా! కిందొకటి, పైనొకటి ఇలా విడిగా విడిగా తీసేసుకొని, ఒక్క దారాన్ని పైన దారాన్ని ఒకటే పట్టుకొని, పైనో కిందో ఏదో ఒకటి పట్టుకొని, ఇలా మనం కుచ్చులైతే పోసుకోవాలి. ఇలా కొంచెం పని అనిపిస్తది కానీ తొందరనే అయిపోతది. మీకేంటంటే దారం తెగిపోకుండా చూసుకోండి. మధ్యలో దారం తెగిపోయిందంటే మళ్ళా కుట్టేయాల్సొస్తది. అందుకనేసి దారం తెగకుండా ఒక్క పొర దారాన్నే పట్టుకొని ఇలా చిన్న చిన్న కుచ్చుల కింద పోసేసుకుంటే మనకేంటంటే ఎంత క్లాత్ ఉన్నా గానీ మనకి దగ్గరకనేది వచ్చేస్తది. అదే మనం కుచ్చులు పెట్టామనుకో అది కొంచెం పొడుగన్నా అనిపిస్తది. లేకపోతే దగ్గరకన్నా అయిపోతది. అలాగైతదనమాట. ఎక్కువ క్లాత్ మిగిలిపోతది. ఈ కుచ్చులనుకో చాలా బావుంటాయనమాట. మనం పెట్టిన కుచ్చులు కాకుండా ఇలాగ పెట్టుకోండి. చాలా నీట్‌గా ఉంటది చూసేదానికి ఫ్రాక్ అంతా కూడా. ఇలా మిషన్ మీద కాకపోయినా కింద ఎక్కడైనా కూర్చొని కూడా మీరు కుచ్చులన్నీ కూడా దగ్గరికి పెట్టేసుకొని మనకేంటంటే నడుము చుట్టూ ఎంతైతే ఉంచుకున్నామో ఉంటది కదా! ఒక నంబర్ అనేది. ఆ నంబర్ వరకు మనం ఇక్కడైతే కుచ్చులు పెట్టేసుకోవాల్సింది. ఆల్రెడీ నేను కటింగ్ టాప్‌లో చూపించాను కదా! వెడల్పు వచ్చేసి చెస్ట్ దగ్గర వచ్చేసేసి 4 మడతల మీద 9 తీసాను. అలానే కింద కూడా మనము 9 అనుకున్నాం కాబట్టి కొంచెం టైట్ చేసుకోవచ్చనమాట. 8 ఇంచులే తీసుకోవచ్చు. అలాగా 4 ఎనిమిదిలు అలా కొలుసుకొని మీరు ఈ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడైతే నేను నడుములు వచ్చేసి 32 ఇంచులైతే తీసుకుంటున్నాను. ఇయన్నీ కూడా దగ్గరకి జరిపేసుకొని 32 వెడల్పు వచ్చేసి 32 ఉంటే సరిపోతుంది నడుమొచ్చేసి. ఇలా దగ్గరికంతా మనం జరిపేసుకున్న తర్వాత కొలుసుకోండి. కొలుసుకొని అప్పుడు మనం దానిపైన ఇంకో స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం దగ్గరికి చేసేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి నాకు 32 ఇంచులొచ్చింది కాబట్టి, నేను చిన్న కుట్టు పెట్టేసి, పెద్ద కుట్టు కాదు ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోండి దీనిపైన. ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉంటాయి. పెద్ద కుట్టు మీద అలాగే ఉంటే మనం అటు ఇటు కదపడంలోని ఊడిపోతాయన్నమాట కుచ్చులన్నీ కూడా. అందుకనేసి ఇక్కడ చిన్న కుట్టు పెట్టేసి ఇంకొక కుట్టయితే వేసేస్తున్నాను పైన కుచ్చుల పైన. ఇలా మొత్తం అన్నీ కూడా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారా దారం ఎంతొచ్చిందో? ఇయన్నీ లోపల కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఇది మిగిలిన దారం అనమాట. ఒక్క దారాన్ని పట్టుకొని మనం ఈ కుచ్చులన్నీ దగ్గర పెట్టుకోవాలి. 2 దారాలు పట్టుకోకూడదు. అలానే లాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుచ్చులు పెట్టుకోవాలి. మధ్యలో ఎక్కడికొచ్చినా తెగిపోయినా గానీ మొత్తం అంతా వేస్ట్ అయితదనమాట. మొత్తం పీకేసి మళ్ళా కుట్టేసుకోవాల్సొస్తది. అదే. ఇలానే ప్లాస్టిక్ కూడా ఉంటే దారం అది తెచ్చుకుంటే ఇంకా బెటర్ అనమాట మనకి. ఇలా 2 కుట్టేసుకున్న తర్వాత ఇలా మడత పెట్టేసుకొని పొడవున
ఇలా నడుము ఒకసారి చెక్ చేసుకోండి. మన పైన టాప్ కట్ చేస్తాం కదా, దాని నడుము ఇది సేమ్ ఉండాలి. ఏది ఎక్కువ ఉన్నా కానీ మళ్ళా ఒక కుచ్చు పెట్టాల్సి వస్తుంది. కిందది ఎక్కువ ఉంటే కుచ్చు పెట్టాల్సి వస్తుంది, పైది ఎక్కువ ఉంటే మనం దానికి సరిపడగా కుట్టేసుకొని ఇంకా ఖర్చు కొంచుకోవచ్చులేమని అలా నడుము ఎంత ఉందో చూసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి కింద కుచ్చులు పెట్టడం కోసం మనం కట్ చేసుకున్నాం కదా 10 ఇంచుల చొప్పున దాన్ని మడత పెట్టేసి కుట్టేసుకోండి. 3 కూడా జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసేసిన పీస్ అంతా కూడా ఇంత వచ్చింది. దాన్ని కింద పైన జిగ్జాగ్ చేసేసాను. మనం కుచ్చులు పెట్టినప్పుడు ఇంకా జిగ్జాగ్ చేసుకోకుండా ముందే చేసేసుకున్నాను నేను క్లాత్కి. కింద పైన కూడా జిగ్జాగ్ చేసేస్తూ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కుచ్చులు రావడం కోసం ఇక్కడ మిషన్ సూది ఉంటుంది కదా, ఆ సూది ఇక్కడ మధ్యలో పెట్టేసి కూడా మీరు కుచ్చులు అనేది పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తాయి ఆ కుచ్చులు కూడా. లేదు అలా వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడు సేమ్ మనం పైన ఎలా నడుముకి చేసాము పెద్ద కుట్టు వేసేసి అలా కూడా మనం కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను అదే పద్ధతిలో పైన ఎలాగేసానో నడుముకి అదే పద్ధతిలో పెద్ద కుట్టు పెట్టేసి ఇక్కడ సేమ్ కుచ్చులు అయితే నేను పెట్టేస్తాను. అంటే ఇక్కడ కింద క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనకి పల్చగా వస్తాయి కుచ్చులు అనేది, అక్కడక్కడ వస్తాయి, మరి ఎక్కువ రావు. ఇక్కడ కూడా అంతే సేమ్. అది చుట్టుకున్న 2 పొరలు దారాలు ఓపెన్ చేసుకొని ఒక్క దారాన్ని పట్టుకొని మాత్రమే ఇక్కడ కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. ఏంటంటే కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటుంది ఫ్రాక్ చూడడానికి. కుచ్చులు ఇంక మన ఇష్టం అనమాట. మామూలు కుచ్చులు పోసుకోవచ్చు, ఇలానే పెద్ద కుట్టు పెట్టేసి కూడా మనకి కుచ్చులు అనేది వస్తాయి, అలా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా అక్కడ మిషన్ సూది పెడితే కుచ్చులు పోస్తుందని, అలా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు మిషన్ ఎలాగ చిన్న చిన్న కుచ్చులు పోసుకోలేదు కూడా అక్కడ సూది పెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ టైము. ఇక్కడ వచ్చేసి కింద పొరకి ఇలా మనం కుచ్చులు రెడీ చేసుకున్నాక దాన్ని పైనుంచి పెడుతున్నాను నేను, కింద నుంచి పెట్టకుండా దాన్ని పైనుంచి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. దగ్గర కుట్టు పెట్టేసి ఇక్కడ పల్చగా కుచ్చులు అనేది కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి కదా, అలాంటివి జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం. ఇలా పైన జిగ్జాగ్ ఉంటుంది కదా, అది నీట్గా కనపడేటట్టు చూసుకుంటూ జరుపుకుంటూ కుచ్చుల్ని ఇలా కుట్టయితే వేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి అనమాట. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను మంచి క్వాలిటీలో. అలా అందుకనేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైతే మీకు ఉపయోగపడతాయి. ఇంట్లో మనం కుట్టుకున్నా సరిపోతుంది కదా బయట ఇచ్చేదానికంటే. ఇప్పుడు ఈ ఫ్రాక్ కుట్టాలంటే బయట 1500 పైనే తీసుకుంటారు. అలాంటిది మనమే నేర్చుకుంటే చాలా ఈజీగా మీకు ఎంతో టైం కూడా పట్టదు. ఒక 2 అవర్స్ 3 అవర్స్లో మీరు కుట్టేసుకోవచ్చు అనమాట. కొత్త వాళ్ళైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అదే అలవాటైన వాళ్ళకైతే వాళ్ళు ఇంకా కొలతలు ఏం లేదు, వాళ్ళకి అందాజుగా తెలిసిపోద్ది కాబట్టి కట్ చేసేసుకొని కుట్టేసుకుంటారు కూడా. ఒక గంటన్నరలో కూడా కుట్టేసుకుంటారు. ఏమంటే కుచ్చులు పోయడం ఒకటే లేట్ అవుతుంది, ఇంకా అతకడం అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. కుచ్చులు పోసేది కొంచెం లేట్ అవుతుంది అని, మిగతా అంతా జాయింట్లు కానీ మనం నడుము చుట్టూ జాయిన్ చేసుకునేది, కింద ఫ్రిల్స్ జాయిన్ చేసుకునేది, చేతులు జాయిన్ చేసుకునేది అంతా కూడా చాలా ఈజీ పద్ధతిలోనే ఉంటాయి అన్నమాట. మన ఛానల్లో ఏంటంటే నేను మన వాళ్ళకి బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నట్టుగా నేను టైం పట్టినా కానీ నేను మొత్తం ప్రతిదీ ఏ టు జెడ్ మీకు చూపించాలనే విధంగా నేను ప్రతిదీ వీడియో షూట్ చేస్తాను అనమాట. సగం చూపించి సగం చూపించకుండా అలా ఉండను. ఇప్పుడు వచ్చేసి మనకి పైది కుట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి లోపల లైనింగ్, నేను ఎప్పుడైనా కానీ లోపల లైనింగ్ కొంచెం తక్కువనే తీసుకుని 6 ముక్కల లంగా ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి నాకు జాయిన్ చేయడం అలవాటు అనమాట. అందుకనేసి ఇక్కడ నేను 2 మీటర్ల లైనింగ్ మొత్తం వచ్చేసి 3 మీటర్లు తెచ్చాను. టాప్కు తీసేగా టాప్కి ఒక 1/2 మీటర్ పోగా మిగిలింది 2.5 మీటర్. ఇక్కడ నేనైతే 6 ముక్కల లంగాలా కట్ చేసేసి నేనైతే ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. 6 ముక్కలు అంటే ఇప్పుడు మనం మడత మీద వేసాం కదా, ఇది వచ్చేసి 4 మడతలు ఉన్నాయి. ఇటు వచ్చేసి 4 మడతలు ఉన్నాయి. అందుకనేసి మనం 32ని మొత్తం 8 భాగాలు చేయాలి. 32ని 8వ భాగం అంటే ఒక సైడ్ వచ్చేసి 4.5 తీస్తున్నాను, కింద సైడ్ పైన సైడ్ 4.5 అనమాట. నా పావు ఎందుకంటే మన స్టిచ్చింగ్ కోసం అనమాట. ఇక్కడైతే 4 పొరలు కాబట్టి 4 4 16, అటు ఒక 4 పొరలు కాబట్టి 4 4 16, అటు 16 16 32 మనకి కరెక్ట్గా నడుము సరిపోతుంది అనమాట. పైంది ఎంత 32 ఇంచులు తీసుకున్నాను కదా కుచ్చులు పెట్టింగా, దీన్ని కూడా 32 ఇంచులు
సరిపోతుంది. ఆ పావించి స్టిచ్చింగ్‌కి. మనం అన్ని పొరలు పట్టుకుంటాం కదా స్టిచ్చింగ్‌కి. దానికైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ పొడవు ఎక్కువనే ఉంటది. నేనైతే కట్ చేయకుండా ఉంచేసాను. ఎందుకంటే మళ్ళీ కింద మడతెట్టుకుంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటదన్నట్టుగా నేను పొడవైతే కట్ చేయలేదు ఉంచేసాను. ఇక్కడొచ్చేసి ఓపెన్ చేసేయండి. ఈ 2 పెద్ద పొరలనమాట. ముందుకి, వెనక్కి వస్తాయి పెద్ద జాయింట్లు. ఈ చిన్నయి సైడ్‌లో ఏసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను మన ఛానల్‌లో 6 ముక్కల లంగా ఎలా కుట్టుకోవాలనేది పెట్టాను. అది చూస్తే మీకు ఐడియా వచ్చేస్తది. ఇక్కడొచ్చేసి జాయింట్ చేస్తున్నాను లోపల లంగాలాగా. అంటే మనం దీనికే పైదానికే జాయిన్ చేసేస్తాం. విడిగా అయితే వేసుకోక్కర్లేదు. లంగా అంటే విడిగా వేసుకోలేమనుకుంటారు. అలా ఏముండదు. దానికి నేను జాయిన్ చేసేస్తాను. ఇక్కడొచ్చేసి పెద్ద ముక్కకి అటు ఇటు చిన్న ముక్కలు జాయిన్ చేసేస్తున్నాను. జాయిన్ చేసేటప్పుడు కూడా చూసుకోండి. క్రాస్‌కి క్రాసే జాయిన్ చేయాలి. స్ట్రెయిట్ జాయిన్ చేయకూడదు. ఒక సైడ్‌దైతే నేను కుట్టి చూపిస్తున్నాను మీకు నేను. ఈ క్లాత్ పట్టుకోవడం కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి. మరి పావు ఇంచు పట్టుకున్నారంటే మనం అటు ఇటు నడిచినప్పుడు విడిపోతాయన్నమాట. అందుకనేసి ఇది గ్యార ఎక్కువనే ఉంది. చూస్తున్నారు కదా! ఇలా చూసుకున్నా. కరెక్ట్‌గా అయితే మనకొచ్చేసింది ఇక్కడ. ఒక సైడ్ 16, ఒక సైడ్ 16. ఈ 2 కూడా ఇలా జాయింట్ ఒక సైడ్ జాయింట్ చేసేసుకోండి. చాలామందేంటంటే పైన ఎంతుందో కింద కూడా అంతే తెచ్చుకోవాలంటారు. అలా తెచ్చుకున్న బెటరే గానీ ఎందుకు వేస్ట్ అయితదండి. మళ్ళా కుచ్చులు పెట్టడం వల్ల ఏంటంటే పొట్ట ఇంత ఎత్తుగా కనపడతది. అలా పొట్ట ఎత్తుగా కనపడకూడదు అనుకుంటే ఇలా 6 ముక్కల లంగాలాగా స్టిచ్చింగ్ చేసి కూడా మనం జాయిన్ చేసుకుంటే పొట్టనేది అసలు ఎత్తుగా అసలు కనపడదు. ఇప్పుడేమైతదంటే లోపల కుచ్చులు పెట్టేసి పైన కుచ్చులు పెట్టేస్తే వాళ్ళు ఇంత లావు కనిపిస్తారు. అందుకనేసి ఈ పద్ధతిలో వేసుకోండి లైనింగ్ చాలా బావుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా! లోపల నుంచి నేనంతా కూడా దీనికి జాయిన్ చేసేస్తున్నాను. ముందు దీనికి అటాచ్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ కూడా. ఫ్రెండ్స్ మీకెక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్‌లో మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తాను. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత జాయిన్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఇంకా పైది రెడీ చేసుకోలేదు. ముందైతే కిందే రెడీ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా! లైనింగ్, మెయిన్ క్లాత్ ఇలా జాయిన్ చేసేసుకున్నాము. ఇప్పుడొచ్చేసి బాడీ. బాడీ జాయిన్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్‌కి కూడా. మంచి మళ్ళా తిరుగుమల్ల చూసుకొని దీనిపైన వేసేసుకొని ఇంకా చుట్టూ కూడా ఆల్రెడీ మనకి కనిపిస్తుంది కదా లైనింగు. ఇలా జాయిన్ చేసేసుకోండి పైనుంచి. ఇక్కడ ఏంటంటే ఆర్గాంజా క్లాత్ కదా! అసల ఇలా అణుగుతలేదనమాట. అసల క్లాత్‌కి, లైనింగ్‌కి జాయింట్ అవ్వట్లేదు. పైకి లేచిపోతుంది. కానీ ఈ క్లాత్‌లో ఏంటంటే కొంచెం క్లాత్ ఉన్నా గానీ మనకి బుట్టల్లే ఇలా కనిపిస్తాయనమాట. ఫ్రాకులు గానీ, ఇలా లంగాలు గానీ కుట్టుకుంటే చాలా బావుంటాయి. ఇలా చుట్టూ జాయిన్ చేసేసిన తర్వాత ఎక్స్‌ట్రా పీస్ ఉంది కదా మెయిన్ క్లాత్ దాన్ని కట్ చేసేసుకోండి. ఇలా చుట్టూ కట్ చేసేసుకొని 2 సైడ్‌లు కూడా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్ వేయడం కోసం నేను ఇక్కడ బక్రం అయితే తీసుకున్నాను. పేపర్ స్ట్రిప్ తీసుకొని నెక్ చాలా చిన్నది తీస్తున్నాను. భుజాలు జారిపోకుండా ఉండాలి అంటే ఇక్కడొచ్చేసి ఫుల్‌గా 2 తీయట్లేదు. 2కి కొంచెం తగ్గించాననమాట. ఈ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కింద వెడల్పు వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. కింద కొంచెం వెడల్పు ఉండొచ్చు. పైన తక్కువ ఉండాలి. ఎందుకంటే భుజాలు జారిపోకుండా. ఇప్పుడు ఇలా క్రాస్‌గా స్క్వేర్ నెక్కే కుడుతున్నానండి ఇక్కడ నేను. మా అమ్మ ఏంటంటే స్క్వేర్ నెక్ అడిగింది కాబట్టి ఫ్రంట్, బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ అడిగింది. అందుకనేసి నేను ఇక్కడ స్క్వేర్ నెక్కే పెట్టేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా ఒకటి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని వేసుకొని ఇక్కడ కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూసుకోండి ఓపెన్ ఎప్పుడు కూడా ఆపోజిట్‌లో పెట్టుకున్నాను అవతల పక్క. ఫోల్డింగ్ ఎప్పుడు నేను కూర్చున్న వైపే పెట్టాను. ఈ లోపలిది అనుకుంటారు మీరేసేది. లోపలిదైతే మనకు అవసరం లేదండి. చుట్టూ ఉంది కదా! దాన్నే మనమైతే నెక్కుకు వాడతామనమాట ఇప్పుడు. ఆ లోపలిది అవసరం లేదు.
ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా 5 ఇంచులే తీసేసాను. డీప్ వచ్చేసి లైనింగ్ సేమ్ 2 పొరలు అయితే తీసుకుంటున్నాను. ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి. ఇలా నెక్ పై లైనింగ్ పైన నెక్ని ఇలా సెట్ చేసేసుకొని చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోండి. ముందు కదలకుండా ఇలా జాయింట్ చేసేసుకొని ఎక్కువ అనిపిస్తే క్లాత్ కట్ చేసేసేయండి. ఇప్పుడు ఒక మడత వేసుకొని చిన్నది చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోండి. ఇదేంటంటే మనం లోపల ఎమింగ్ చేసుకోవడానికి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎమింగ్ వద్దనుకున్న వాళ్ళు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. సమానంగా ఉండేటట్టు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా 2 అంచులు ఇలా పెట్టుకొని మధ్యలో ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇది కూడా అంతే. చూస్తున్నారు కదా పేపర్ స్ట్రిప్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు ఇలా 2 పట్టుకొని మధ్యలో అయితే సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మధ్యలో ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఈ 2 ఘాట్లు కూడా ఇలా పెట్టేసుకొని నెక్ దగ్గర స్టిచ్ చేసేసుకోవడం. ఈ స్టిచ్ చేసేది బక్రం మీదకి కొద్దిగా ఎక్కితే సరిపోతుందండి. ఇలా కదలకుండా అయితే ముందు ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పావు ఇంచు పట్టుకున్నాను అంతే. పావు ఇంచు పట్టుకొని చుట్టూ కూడా నేను స్క్వేర్ నెక్ కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అది కుట్టికి యువతలకే కట్ చేసుకోండి. కుట్టి మీద కట్ చేయకూడదు. కుట్టుకు అవతల కూడా కట్ చేయకూడదు. కుట్టికి యువతల కట్ చేసుకొని ఈ ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు కూడా కుట్టి మీదకి ఎక్కకుండా పెట్టుకోండి. ఇక్కడ కింద ఎక్కువ అనిపిస్తుంది కదా, ఒక మడత వేసేస్తున్నాను నేను. ఇలా ముందైతే లోపల గెంటేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు కుట్టు వేసుకోవాలి. దీనిపైన చివరికి ఒక కుట్టు వేస్తున్నాను పైన. చుట్టూ కూడా అంతే అలాగే వేసుకొచ్చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సగం సగం చూసేసి అడుగుతున్నారు చాలామంది. సగం సగం చూడకుండా ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో సైడ్ నెక్ కూడా సేమ్ ఇలానే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ది ఎలాగైతే వేసామో సేమ్ ఇంకోటి కూడా అంతే. మీకు ఫ్రంట్ బ్యాక్ తెలియకపోతే ఇలా గుర్తు పెట్టేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. ఇలా గుర్తు పెట్టేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నెక్ లోపల లోతు తీసాం కదా ఫ్రంట్ పార్ట్కి, అది మనకి వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే అలా గుర్తు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెక్కులు 2 మనం సేమ్ వేస్తున్నాం కాబట్టి అలాగ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. లేదంటే ముందుది వెనక్కి, వెనక్కిది ముందుకి వేసుకుంటాము. అప్పుడు ఫిట్టింగ్ అనేది తేడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే డాట్స్ వేస్తాం కాబట్టి అది ఫ్రంట్కి వచ్చేటట్టు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ డాట్స్ వేస్తున్నాను నేను. భుజాలకి ఎదురుగా ఇలా మార్క్ పెట్టేసుకొని ఒక పావు ఇంచు పట్టుకొని హైట్ వచ్చేసి ఒక 6 ఇంచుల వరకు వేస్తున్నాను నేను ఇక్కడ. ఇటు కూడా అంతే. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి వస్తుంది. చాలా ఈజీ అండి. పాత చీరలు ఉంటే వాటి మీద ట్రై చేసుకోండి. పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా మన ఇంట్లో చీరలు ఉంటాయి కాబట్టి ఆ చీరలతో కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. మనం వాడలేని చీరలు ఉంటాయి, పట్టు చీరలు, ఇంకా ఫ్రాకులు, రకరకాల మోడల్ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆన్లో పెట్టుకుంటే బెల్ ఐకాన్, నేను మంచి మంచి ఇంకా ఫ్రాకులు కుడుతూ ఉంటాను. అవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ వేస్తూ ఉంటాను. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కింద ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఇది కొంచెం ఎక్కువనే మడత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దీని లోపల నుంచి నేను వెలస్టిక్ పెడతాను కదా, వెలస్టిక్ కోసం కొంచెం వెడల్పునే పెడుతున్నాను. పినీస్ పట్టే అంత వెడల్పు ఉండాలి. ఇంకో సైడ్ కూడా అంతే. ఒక చిన్న మడత వేసి దానిపైన ఇంకో కొంచెం మడత వేస్తున్నాను.
ఇలా వేసేసిన తర్వాత 2 కూడా మడత పెట్టుకొని ఒకదానిపైన ఒకటేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి పొడవంతా కూడా. ఇక్కడ నేను చిన్న పఫ్ పెట్టాలనుకుంటున్నాను కదా భుజం మీద, దానికోసం ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ ఎంతైనా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కిందకి కూడా ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు కింద 2 ఇంచెస్ ఇలా కింద నుంచి కొలుసుకోండి. ఇక్కడ వచ్చేసి 13 ఇంచులు అనుకుంటే చంక డౌన్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అలా అనమాట. మనకి పైన వచ్చిన దానికన్నా ఒక 3 ఇంచులు తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ పైన 2 ఇంచెస్ మనం కుచ్చుకు అనమాట. కుచ్చుకు ఉంచేసుకొని పైనుంచి ఇలా కర్వ్ షేప్ అయితే పైనుంచే తీసుకోవాలి, కింద నుంచి తీసుకోకూడదు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంచుకుంటాం కదా, దానికి అక్కడ వరకు ఇలా గుర్తు పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టేసుకోండి. ఇలా మనం ఎక్కువ పెట్టుకోలేదనుకో 2 ఇంచెస్ పెట్టుకుంటాం కదా హైటు, అలా పెట్టుకోకుండా ఉన్న క్లాత్‌లోనే మనం కుచ్చులు పెట్టేస్తే ఏమైతదంటే పైకి లాగేస్తదనమాట. ఎక్స్‌ట్రా తీసుకోం కదా మనం, అలాంటప్పుడు కుచ్చులు పెట్టేస్తే పైకి గుంజుతది. అందుకనేసి ఎక్స్‌ట్రా తీసుకున్న తర్వాతే మనం కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడొచ్చేసి మనం ఆల్రెడీ సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, అటు ఇటు ఎన్ని కుచ్చులు వస్తున్నాయి అన్ని కుచ్చులు అయితే ఇక్కడ పోసేసుకున్నాను. వస్తే ఒక 5 గాని 6 గాని వస్తాయి. ఇప్పుడొచ్చేసి భుజాలు జాయింట్ చేస్తున్నాను. డబుల్ స్టిచ్ అయితే వేసుకొని భుజాలు జాయింట్ చేసుకోండి. కటింగ్ బాగా చూస్తేనే మీకు ఇది అనేది అర్థమవుతుంది. కటింగ్ చేసేటప్పుడు మనం బాడీ హైట్ వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాం కదా, స్టిచ్చింగ్ తోటి 16 ఇంచులు తీసుకున్నాం. 1 ఇంచు స్టిచ్చింగ్ పోతే మనకి 15 ఇంచులు అయితే బాడీకి మిగిలింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇది భుజం మీదకి రావాలని ఒక గుర్తు పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి కుట్టేవాళ్ళు అయితే ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. లేదు మధ్యలో నుంచి కుడతాం అనుకున్న వాళ్ళకైతే అవసరం లేదు. ఇక్కడ నేను మధ్యలో నుంచి కుట్టి చూపిస్తున్నాను మీకు. నేను ఇలా కుట్టేటప్పుడు చేతి కంటే కూడా ఎక్కువ ఉంటే ఇంకో కుచ్చు పెట్టేసుకోండి. చేతుల చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు పట్టుకుంటున్నాను. అటు సైడే కుట్టాను, ఇటు సైడే కుడుతున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైనుంచి ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడైతే వేసామో ఫస్ట్ స్టిచ్చింగ్ దానిపైనే ఇంకొక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, చేతులకి అయితే లైనింగ్ వేయలేదు నేను. 2 సైడ్లు కూడా చేతులు జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వెలాస్టిక్ తీసుకున్నాను. వెలాస్టిక్ ఏంటంటే మన చేతికి కొలుసుకున్నప్పుడు ఇప్పుడు ఒక 6 ఇంచులు వచ్చింది అనుకో, దానికంటే ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని వెలాస్టిక్ తీసుకోవాలి. ఇలా లోపల నుంచి ఎక్కిచ్చేసి దీనిపైన ఒక కుట్టు వేసేసుకోండి. వెలాస్టిక్ ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ పైన కుచ్చులు పెట్టాం కాబట్టి కింద కూడా కుచ్చులు వచ్చి చాలా బాగుంటుంది. వేసుకుంటే ఇలానే వేసేసుకోవచ్చు. ఇవే కుచ్చులు సరిపోతాయి అనుకున్న వాళ్ళు, లేదు మాకు ఈ కుచ్చులు సరిపోవు అనుకున్న వాళ్ళు నేను మళ్ళీ దానికి ఎలా పెట్టాలనేది చూపిస్తాను. కుచ్చులు ఇలాగ వేసేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక సైడ్ జాయింట్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ ఇంకా చేతి ఏమి లూజు కొలుసుకోని అవసరం లేదు, చివరికంటే వేసేసుకోవచ్చు మనం స్టిచ్చింగ్. ఇలా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది చేసుకున్న దాని మీద కుట్టేసుకోవాలమ్మా స్టిచ్చింగ్.
ఇలా కుట్టేసుకున్న తర్వాత దారాలు ఉంటాయి కదా ఎప్పుడెప్పుడు కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ముందైతే ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరి నుంచి నేనైతే జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఒకటేసారి ఇంకా బారుగా ఒక స్టిచ్ వేసేస్తాను అనమాట. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా కూడా బోట్ నెక్ వీడియోస్, బ్లౌజుల వీడియోలు అయితే చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా చూడండి. అంతా కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అన్నీ కూడా బాగా అర్థమవుతాయి. ఇక్కడ వచ్చేసి ఒక స్టిచ్ అయితే లోపల వేస్తున్నాను, ఇంకో స్టిచ్ పైన వేసుకుందాము. ఇలా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే మనం కుచ్చులు ఉంటాయి కదా, చిన్న చిన్న కుచ్చులు, వాటి మీద పడినాయి అంటే మళ్ళీ చూసేదానికి బాగోదు బయట నుంచి. అందుకనేసి జరుపుకుంటూ చేత్తో లోపల నుంచి అంతా నీట్గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి సమానంగా పైన నడుము అలానే కింద బాడీ అంతా కూడా సమానంగా సరిపోయింది కదా. ఎప్పుడైనా మనకి లూజ్ కావాలనుకున్నప్పుడు ఈ సైడ్ నుంచి ఇప్పుకొని మనం 2-3 కుచ్చులు తీసుకుంటే లూజ్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పైన ఒక అనుగుడు కుట్లాగా అయితే వేస్తున్నాను. కింద కుచ్చుల మీద పడకుండా పైన బాడీ పైన పడేటట్టే వేస్తున్నాను మధ్యలోకి. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి నడుము దగ్గర స్టిఫ్గా ఉంటుంది అనమాట, బెల్ట్ ఎలా పట్టి ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట. ఇది ఇలా కుట్టి వేసుకోవడం వల్ల. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇంకా స్ట్రైట్గా. ఇక్కడ నేనేమనుకున్నానంటే చేతులు ఇలాగ వేసేసుకుంటుందిలే, కుచ్చులు ఏం అవసరం లేదేమో అనుకున్నాను, కానీ కుచ్చులు కావాలని అడిగింది అనమాట. ఇంక మనకేం ముక్క ఎక్కడా లేదు, కింద కుచ్చులు పెట్టిన దగ్గర కొంచెం మిగిలిందనమాట. మిగిలితాం అంటే పెట్టేస్తే కుచ్చులు వచ్చేస్తాయి. అమ్మాయి ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఏదో వెనక తలలో పెట్టుకుంటాం కదా, అది అడిగింది. దానికోసమని చిన్న ముక్క ఉంచాను. అది మనకి ఇక్కడ చేతుల దగ్గర వేయడానికి అయితే ఉపయోగపడింది అనమాట ఆ ముక్క. లేకపోతే కరెక్ట్గా మనం ఎంత తెచ్చామో బయట నుంచి కొని అంతా ఇక్కడ పెట్టేసుకోవడం అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను లైనింగ్కి విడిగా మెయిన్ క్లాత్కి విడిగా జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నడుము దాకా సేమ్ 2 కలిపేసి వచ్చేయాలి. ఈ నడుము దగ్గర నుంచి ఇక్కడ ముందైతే మెయిన్ క్లాత్ మీద నుంచి వేస్తున్నాను, లైనింగ్ లోపలికి పెట్టేసుకొని. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి పట్టేయకుండా ఉంటుందన్నమాట. దేనికది ఏ పొరకు ఆ పొర విడివిడిగా ఉంటాయి. ఇలాగొకటి మీరు ఎప్పుడైనా కుట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. 2 కలిపేసుకోకుండా సేమ్ ఉంటే లైనింగ్లు కలిపేసుకోవచ్చు. పైన ఎంత ఉందో కింద కూడా లైనింగ్ అంతే ఉంటే కలిపేసుకోవచ్చు అనమాట. మనకి ఏంటంటే తక్కువ ఉంది కదా, 6 ముక్కలు లంగలా కట్ చేసి కుట్టాం కాబట్టి మనకి, అందుకనేసి విడివిడిగా జాయింట్ అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడు లోపల వేసేసాం కదా, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మీద వేస్తాను. ఇలా మనం డ్రెస్సులు కుట్టుకున్నప్పుడు కూడా అంబ్రెల్లా ఫ్రాకులు ఉంటాయి కదా, ఏట్లకైనా నేను ఇలా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. గేర్ అలాగా అనిపిస్తుంది, పట్టేయకుండా ఉంటుంది, దేనికది జాయిన్ చేసుకుంటే. ఇప్పుడు లైనింగ్ మీద వేస్తున్నాను. ఇది లోపలికి గెంటేసుకొని కిందకి వచ్చేసరికి రిప్ లాగేసుకొని, ఇక్కడ పెద్దగా ఉందని చెప్పాను కదా, ఇక్కడ మార్క్ చేసుకొని ఎంతైతే పొడవు ఉందో అంత మార్క్ చేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు పై క్లాత్ కంటే కూడా లోపల లైనింగ్ ఒక 2 ఇంచెస్ పైకి ఉండాలి, 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ. ఇక్కడ నేను ఎంత పొడవు అయితే వచ్చిందో అంత పొడవు మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ వరకు మడత పెట్టేసుకొని కుట్టేస్తున్నాను. చుట్టూ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ
చేతుల దగ్గర కుచ్చులు పెట్టడం కోసం ముక్క కొంచెం మిగిలిందని చెప్పాను కదా! కింద కుచ్చులు పెట్టింది. దాన్ని మధ్యలోకైతే కట్ చేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ మనం జిగ్‌జాగ్ చేసుకున్నాం కాబట్టి ఒక సైడు కుచ్చులు పెట్టేస్తున్నాను. ఇలా కుచ్చులు పెట్టేసుకొని ఇక్కడ 2 కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేసుకొని పీసులు లేకుండా డబల్ మడత అయితే వేసుకొని కుట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీనిపైనుంచి మనం చేతికి చుట్టూ కూడా తిప్పేసి కుట్టేసుకుందాం. ఇక్కడ ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను దీనికి కూడా. చూస్తున్నారు కదా! ఇప్పుడు చెయ్యి ఉంటది కదా! మన చెయ్యి ఆల్రెడీ వెలాస్టిక్ వేసాం కాబట్టి ఈ జాయింట్ దగ్గర ఈ జాయింట్‌ని పెట్టేసి ఇలా పైనుంచే జాయిన్ చేస్తున్నాను. మన వెలాస్టిక్ ఉంది కదా! ఆ వెలాస్టిక్ మీద పడకుండా సైడ్ క్లాత్ మీద పడేటట్టు స్టిచ్ చుట్టూ కూడా కుట్టేసుకోండి. ఇది ఒక మోడల్ అన్నమాట హ్యాండ్. లేకపోతే ముందు ఎలా కుట్టామో అలా కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనకి ఇది వద్దు అనుకుంటే విప్పేసుకోవచ్చు అన్నమాట. పైనుంచే వేస్తున్నాం కాబట్టి కుట్టు విప్పేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఇలా వస్తది మనకి హ్యాండ్. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. వెలాస్టిక్ మీద పడినా ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కొంచెం లాగుతూ వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఫైనల్‌గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చేసిందనమాట. చేతులు కూడా వెలాస్టిక్ వేసాం కాబట్టి ఇలా వచ్చేసింది. ఇక పఫ్ లాగా లేచిందనమాట. ఇది ఆర్గాంజా క్లాత్ కాబట్టి మనకి ఇలా బుట్టల్లే లెగుస్తదనమాట. కింద కుచ్చులు అంతా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన చేతిలో పనుంటే ఎటు తిరగక్కర్లేదనమాట. క్లాత్ ఎట్టుకొని టైలర్ చుట్టూ తిరగక్కర్లేదు. మనమే ఇంట్లో కుట్టేసుకోవచ్చు మన పిల్లలకి. మీరు కూడా నా వీడియోల ద్వారా నేర్చుకొని మీ పిల్లలకి మీరు కుట్టుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఫ్రాక్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే నేను కుడతా గానీ వీడియోలు తీసి అప్లోడ్ చేసే అంత టైం ఉండదనమాట నాకు. అలా కుట్టేసుకోవడం అలానే ఫోను స్పేస్ కూడా అంతా ఉండక నేను వీడియోలు తీసి అయితే వేయలేకపోయాననమాట. ఇక్కడ నుంచి అన్నీ కూడా నేను ప్రతిదీ షూట్ చేసి వీడియో వేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.